అమ్మా శరణ్య. మావయ్య గారు ఉండండి, కాఫీ పెడతాను. కాఫీ ఏమొద్దమ్మా. నేను నీకొక విషయంలో క్లారిటీ ఇవ్వాలని వచ్చాను. ఆ, ఏంటి మావయ్య గారు అది? దర్శన్ గురించి నువ్వు రాసిన ఆ లెటర్ మూలంగా ఇంట్లో వాళ్ళ అందరి మనసులు ఎంతగానో బాధపడ్డాయి. అది ఎంతగా అంటే, వాస్తవానికి నువ్వు తిరిగి ఈ గడపలో అడుగు పెట్టడం కూడా మా ఎవ్వరికీ ఇష్టం లేదు అంటేనే అర్థం చేసుకోమ్మా. ఒక మాట చెప్తాను, మనసులో పెట్టుకోమ్మా. ఇంటి కోడలుగా అడుగు పెట్టాను అని నువ్వనుకోవచ్చు, కానీ మా కూతురుగానే నమ్మి మేం నిన్ను స్వీకరించాం. దయచేసి ఈ కుటుంబం తలదించుకునే పరిస్థితి ఎప్పుడూ తీసుకురావద్దు. శరణ్య, ఇప్పటికైనా అర్థం చేసుకో. ఈ వాయిస్ మావయ్య గారిది మాత్రమే కాదు, మా అందరిది కూడా. మావయ్య గారు, భగవంతుని సాక్షిగా నేను మీకు మాటిస్తున్నాను, ఇంకెప్పుడు ఈ కుటుంబ గౌరవానికి నేను భంగం కలగనివ్వను మావయ్య గారు. ఆ రోజు నా మీద కూర్చున్న దుష్ట శక్తిని వదిలించుకున్నాకే నా పొరపాటు నాకు తెలిసొచ్చింది మావయ్య గారు. మీరు మెచ్చిన కోడలిగా ఏ నమ్మకంతో అయితే మీరు నన్ను ఈ గడపలోకి ఆహ్వానించారో ఆ నమ్మకం నేను నిలబెట్టుకుంటాను మావయ్య గారు, నన్ను నమ్మండి. గాడ్ బ్లెస్ యూ. న్యాచురల్ గానే కళ్ళల్లో డ్రాప్స్. అబ్బా, వెరీ సూపర్. మా అమ్మ దగ్గరేమో నేను కాదు అంటూ ఇలానే కదా చాలా గొప్పగా నటించి ఆవిడ్ని కన్విన్స్ చేసి మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టావు. మహానటి సావిత్రి గారు మనకిక లేరు అనుకున్నాను, కానీ నీ నటన చూశాక ఇంకా లోటు లేనట్టే. వాటే నటన, రియల్లీ గ్రేట్. అసలు ఇక్కడ మళ్ళీ నీ రీఎంట్రీ ద్వారా కొత్తగా ఏం కన్వే చేయాలనుకుంటున్నావు? నా మీద నీ ప్రేమ గొప్పది. భర్త కొరకు కాపురాన్ని త్యాగం చేసిన నువ్వు మహా ఉత్తమ ఇల్లాలివి. వాస్తవానికి ఆ తప్పుడు ఉత్తరం రాసింది మాత్రం నేను కాదు, రాసినవాడు నీ మొగుడు. వాడి గురించి వాడే తేడా అని ఉత్తరం రాసి ఇలా డ్రామాలు ఆడుతున్నాడు. ఇదే కదా నువ్వు చెప్పాలనుకుంది? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. అది కాకపోతే ఇంకేంటి? నీ పడక గదిలో నువ్వు పద్ధతిగా రాసిపెట్టిన ఉత్తరం తెల్లారేసరికి మారిపోయిందంటే నేనే కదా మార్చాలి. అదే కదా నీ ఇంటెన్షన్. కొత్త డ్రామాలతో నీ ఉనికిని కాపాడుకోవడానికే నువ్వు ఇక్కడికి వచ్చావని నాకు తెలుసు. నీ నటనకి కోడలిగా ఈ ఇంట్లో స్థానం ఉంటుందేమో గాని భార్యగా నీకు ఎప్పటికీ ఇక్కడ స్థానం ఉండదు. ఈ అనన్య థాట్స్ ప్రాసెస్ ని తాకను కూడా తాకలేదు. అసలు ఆ ఛాన్సే నేను తనకి ఇవ్వకూడదు. అమ్మా అనన్య, ఏంటత్తయ్య గారు? మీ పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంది. అదే కారణంగా నీకు రోహిత్కి మధ్య నువ్వు సంతోషంగా గడిపే క్షణాలే లేకుండా పోయాయి. అందుకేనమ్మా ఆనంద మిమ్మల్ని ఒక వారం పాటు హనీమూన్కి పంపించే ఏర్పాటు చేస్తోంది. హనీమూనా? ఏంటత్తయ్య గారు మీరు చెప్పేది? నమ్మలేకపోతున్నావు కదా? మీ ఆనంద్ అత్తయ్య ఇచ్చిన సర్ప్రైజ్ అంటే ఏమనుకుంటున్నావు మరి? అనన్య, వాస్తవానికి ముందు ఆనందాకి నువ్వంతగా నచ్చలేదు, కానీ ఇప్పుడు అలా కాదు. ఆనంద నిన్ను మంచిగా చూసుకుందామని నీ గురించే ఆలోచిస్తూ ఉంది. అందుకే శరణ్య విషయంలో నువ్వు మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యావని పాపం
నీ సంతోషాన్ని కూడా త్యాగం చేశావని గమనించిందమ్మా. అందుకే నిన్ను రోహిత్ను హనీమూన్కి పంపించడానికి ఏర్పాటు చేసింది. ఇక రేపేనమ్మా మీ ప్రయాణం. మీరిద్దరూ లగేజీ సర్దుకుని రెడీగా ఉండండి. ఉం? ఏంటమ్మా ఇంత మంచి న్యూస్ చెవిన పడితే కనీసం సంబరపడట్లేదేంటి? అయ్యో అత్తయ్య గారు, లోపల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. సిగ్గుతో నేను బయటపడట్లేదు అంతే. అయ్యో నా కోడలికి ఎంత సిగ్గు. సిగ్గా బొగ్గ. ఆనంద భైరవి ఇచ్చిన ఈ షాక్ కి బుర్రల్లో ఫ్యూజులు కొట్టేస్తున్నాయి ఇక్కడ. అయినా నేనంటేనే జర్రులు తేళ్లు పాకినట్టు ఫీలయ్యే ఆనంద భైరవికి నా కాపురం మీద హనీమూన్ మీద ఇంతగా ఇంట్రెస్ట్ పుట్టుకురావడమేంటి? అంటే ఈ హనీమూన్ ప్లాన్ వెనుక చిన్నత్తయ్య గారి కన్నింగ్ ట్రాప్ ఏదో సెట్ చేయబడి ఉందన్నమాట. ప్లాన్ ఏమై ఉంటుంది? ఏదైతేనే